ఇప్పుడు క్రిందటి ఎన్నికలకు ముందు పులివెందులకి నీళ్ళు ఇచ్చాను, దశాబ్దాల తరబడి రాజశేఖర రెడ్డి కుటుంబం ఎక్కడి నుంచి నేను గెలుస్తున్నా వాళ్ళకి గురించి పట్టించుకోలేదు, నేను వచ్చాక నేను నీళ్ళు ఇచ్చాను, వాళ్ళకి సిగ్గుండాలా, ఈ దఫా పులివెందులో మేమే గెలుస్తున్నామని చంద్రబాబు గారు ప్రకటించారు. మరి పులివెందుల్లో జగన్ ఏమన్నా ఓడిపోయాడా? ఇప్పుడు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి నీళ్లు తీసుకెళ్ళిస్తున్నాడు, అంత మాత్రం చంద్రబాబు ఓడిపోతాడా? లేదు కదా. కానీ ఈ ఏడుపులు ఎందుకు? ఒక వార్త రాసుకొచ్చింది ఈనాడు, పంటలు ఎండబెట్టి పొలాలు బీడిపెట్టి నీళ్లు తీసుకెళ్ళి కుప్పంకి ఇస్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి, దారిలో ఎవరిని నీళ్లు తోడుకోవద్దన్నారు. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు తెలంగాణలో నుంచి నీళ్లు ఇటు ఆంధ్రాకి వస్తున్నాయి అంటే ఇప్పుడు తెలంగాణని ఎండబెట్టినట్ట, లేదా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కిందకి నీళ్ళు వస్తున్నాయి అంటే వాటిని ఎండబెట్టినట్ట? ఒక నీటి ప్రవాహం ఒక ప్రాజెక్టు దగ్గరికి నీళ్ళు వస్తుంటే అది చట్ట ప్రకారం వస్తుంది, దాన్ని మధ్యలో వాళ్ళనందరినీ ఎండబెట్టినట్టు అంటే పల్నాడుని ఎండబెట్టినట్టు. ఎందుకంటే పల్నాడు పక్కన కృష్ణానది ఉంటుంది, అక్కడ ఎప్పుడు పంటలు ఉండవు కాబట్టి ఎండబెట్టేసినట్టేనా? ఇది ఎక్కడ విచిత్రమైన లాజిక్కు? ఒక వాస్తవాన్ని వక్రీకరించడం, లేదంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంటే అది చంద్రబాబుకే ఇవ్వండి పోని క్రెడిట్, బాబు ఎంతో చేస్తే మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో చివరి కలిపాడని. లేదే, ఇక్కడ కుప్పంకి నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళ నోటికి అంత ముద్ద దొరుకుతోంది. కుప్పంలో ఉన్నటువంటి వాళ్ళలో 100కి 70 మంది ఇతర రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు చేస్తారు, కూలి పనులకు కూడా 100కి 80 మంది ఇతర రాష్ట్రాలకే పోతారు. ఆ ఊరు గురించి తెలిసినటువంటి ఈనాడు జర్నలిస్ట్ కూడా ఆ విషయం తెలుసు. అయినా అక్కడేదో అద్భుతం జరుగుతున్నట్టు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మోసం చేస్తున్నట్టు, ప్రజల్ని మోసం చేయాలనుకునేటటువంటి ఓ దౌర్భాగ్యకరమైన వార్తలే ఈనాడు రాసుకొచ్చింది వాళ్ళ.